నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. హాయ్ అక్క. ముందు పార్ట్ 1లో అయ్యప్ప స్వామికి ఆలయం నిర్మించారు. అక్కడే స్వామి కొలువయ్యారు. ఇక దీక్షా నియమాలు అవన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇంకా కొన్ని అయ్యప్ప స్వామి గురించిన విశేషాలు ఇవన్నీ చెప్తావా? అయ్యప్ప స్వామి మాలలో శరీరాన్ని మనసుని అదుపులో ఉంచుకొని సన్మార్గంలో పయనింపజేసేదే దీక్ష. 41 రోజులు అయ్యప్పకు ఆత్మనివేదన చేసుకుంటూ నిత్య శరణుఘోషతో పూజిస్తారు. మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే దీక్ష అర్థం. రోజులో ఒకసారి భిక్ష, మరొకసారి అల్పాహారం తీసుకొని ఈ దీక్ష చేస్తారు. 2 సార్లు చన్నీటి స్నానం, నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ అయ్యప్ప దీక్ష. ఈ అయ్యప్ప మాల ధరించాలి అనుకునేవారు 3 రోజుల ముందు నుండే పవిత్రంగా ఉండాలి. ఈ మాలధారణకి ఖచ్చితంగా తల్లిదండ్రులు, భార్య అనుమతి తీసుకోవాలి. తల వెంట్రుకలు, గోళ్ళు ముందుగానే కత్తిరించుకోవాలి. పాదరక్షలు లేకుండా శుభ్రమైన బట్టలు వేసుకొని నల్లని లుంగి, కండువా, చొక్కా, తులసిమాల తీసుకొని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి. 6 సార్లు శబరిమల యాత్ర చేసి మకర జ్యోతిని దర్శించుకున్న గురుస్వామి చేత మాల స్వీకరించాలి. ఇలా స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా, శివుని విభూదిగా, విష్ణువుని కుంకుమగా భావించి నుదుటన బొట్టు దిద్దుకోవాలి. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే, అంటే తల్లిదండ్రులు మరణిస్తే 1 సంవత్సరం పాటు, భార్య మరణిస్తే 6 నెలల పాటు మరలా మాల ధరించకూడదు. ఇవన్నీ అయ్యి మాల ధరించాక మండల దీక్షకి విడిది సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే ఇంట్లోనే పీఠం ఏర్పాటు చేసుకోవచ్చు. అలా వీలు కాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేయొచ్చు. సన్నిధానంలో ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రం మీద బియ్యం పోసి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వాముల పటాలు పెట్టుకోవాలి. మండల దీక్ష కోసం సంకల్పం చేసి కలశం పెట్టుకోవాలి. ఒకసారి కలశం స్థాపించాక దీక్ష ముగిసేంత వరకు దాన్ని కదిలించకూడదు. దేవతామూర్తులని శిరసు నుండి పాదాల దాకా అలంకరణ చేయాలి. దీపారాధన చేసి ముందు గణపతి పూజ, అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన తర్వాత అయ్యప్పని పూజించాలి. మొదటిసారి మాల వేస్తే కన్యస్వామి అని, రెండవసారి మాల వేస్తే కత్తిస్వామి అని, మూడవసారి మాల వేస్తే గంటస్వామి అని, నాలుగవసారి మాల వేస్తే గదస్వామి అని, ఐదవసారి మాల వేస్తే గురుస్వామి అని, ఆరవసారి మాల వేస్తే జ్యోతిస్వామి అని, ఏడవసారి మాల వేస్తే సూర్యస్వామి అని, ఎనిమిదవసారి మాల వేస్తే చంద్రస్వామి అని, తొమ్మిదవసారి మాల వేస్తే త్రిశూల స్వామి అని, 10వసారి మాల వేస్తే విష్ణు చక్ర స్వామి అని, 11వసారి మాల వేస్తే శంకు చక్ర స్వామి అని, 12వసారి మాల వేస్తే నాగాభరణ స్వామి అని, 13వసారి మాల వేస్తే శ్రీహరి స్వామి అని, 14వసారి మాల వేస్తే పద్మస్వామి అని, 15వసారి మాల వేస్తే శ్రీస్వామి అని, 16వసారి మాల వేస్తే శబరిగిరి స్వామి అని, 17వసారి మాల వేస్తే ఓంకార స్వామి అని, 18వసారి మాల వేస్తే నారికేళ స్వామి అని అంటారు. ఇలా వివిధ పేర్లతో పిలిచి 18వ సంవత్సరం తర్వాత కొబ్బరి చెట్టు శబరిమలకు తీసుకెళ్లడం ఆనవాయితీ. మాల ధరించిన స్వాములంతా బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి సూర్యోదయం ముందే పూజ ముగించాలి. మరలా సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. తర్వాత సంధ్యా పూజ చేయాలి. భిక్షాటన చేసిన బియ్యంతో స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాకపోతే దీక్ష ముగిశాక ఇరుముడి కట్టుకోవడానికి 5 ఇళ్లలో భిక్ష తీసుకోవాలి. సూర్యుడు నెత్తి మీదకి వచ్చాక మధ్యాహ్నం 3 గంటల్లోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ తర్వాత కొద్ది మొత్తంలో అల్పాహారం తీసుకోవాలి. అప్పుడు కూడా పొట్టని పూర్తిగా నింపకూడదు. కొద్దిగా ఖాళీ ఉంచి భగవన్నామంతో నింపాలి. ఎక్కువ తింటే నిద్రొస్తుంది కదా మరి. కటిక నేలపైన పడుకోవాలి. తాత్విక భోజనం చేయాలి. ఉల్లి, వెల్లుల్లి వాడకూడదు.
మల విసర్జన చేస్తే స్నానం చేసి స్వామివారి శరణుఘోష చెప్పి హారతి తీసుకోవాలి. మాల ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి. స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి. అష్టరాగాలు, పంచేంద్రియాలు, త్రిగుణాలు, విద్య, అవిద్య అనబడే పదునెట్టాంబడికి దూరంగా ఉండాలి. తన శక్తి కొద్దీ ఒక్కసారైనా 5 అయ్యప్పలకి భిక్ష పెట్టాలి. అయ్యప్ప పూజలలో తరచూ పాల్గొని శరణుఘోష చెప్పాలి. హింసాత్మక చర్యలు, దుర్భాషలాడడం, అబద్ధం చెప్పడం చేయకూడదు. దీక్షా సమయంలో హోదా, వయస్సు, పేద, ధనిక, కులం అనే తేడాలు లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి. తల్లిదండ్రులకి తప్ప దీక్షలో లేని వారికి పాదాభివందనం చెయ్యరాదు. బ్రహ్మచర్యం పాటిస్తూ నుదుటిపై విభూది, కుంకుమ, చందనం విధిగా ఉండాలి. నల్లని దుస్తులు ధరించి కాలికి చెప్పులు లేకుండా తిరగాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. పదునెట్టాంబడి అంటే 18 మెట్లు అని అర్థం. ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, దర్పం, అహంకారం, వీక్షణాశక్తి, వినికిడి శక్తి, ఆగ్రహణశక్తి, రుచి చూసే శక్తి, స్పర్శ శక్తి, సత్యగుణాలు, తమోగుణం, రజోగుణం, విద్య, అవిద్య. ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై ఉన్నాయని గ్రంథాల్లో ఉంది. ఆ మెట్లలో 18 రకాల శక్తులుండడం వల్ల 18 సార్లు ఈ యాత్ర చేస్తే జన్మ సార్థకమని భక్తులు భావిస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి వచ్చి మాల విరమణ చేయాలి. ఇంటి వద్ద తల్లితో లేదా మాతృ సమానులతో మాల తీయించాలి. దానిని మరుసటి ఏడాది కోసం భద్రపరచాలి. దీక్షా సమయంలో ఆడవారిని మాత అని సంబోధించాలి. చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి. నిజానికి దీక్ష అంటే ఎల్లప్పుడూ సాధన చేసేది. ఈ 41 రోజులు ఆచరించిన వాటిని ఎప్పటికీ ఆచరించేలా చేయటంలోని ఆ భక్తుని గొప్ప దాగి ఉంది. అన్ని అలవాటుల్ని మార్చుకోలేకపోతే ఒక్కొక్కసారి కొన్నైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. యజ్ఞోపవీత ధారణం ఉన్నవారు ఎల్లప్పుడూ సంధ్యావందనం ఆచరించగలిగితే అదే పెద్ద దీక్ష. ఇంకా ఏ మాల వేయనవసరం ఉండదు. అటుపైన వారి ఇష్టం. మీలో చెడుని కొంతైనా మార్చుకోలేకపోతే ఎన్నిసార్లు దీక్ష చేసినా ఏం ఉపయోగం? ఒక్కసారి ఆలోచించండి. అయ్యప్పలో అయ్య అంటే నాన్న, అప్ప అన్న కూడా నాన్నే. అదేంటి 2 సార్లు నాన్న అని ఎందుకు పిలుస్తున్నామంటే, ప్రేమతో మనం మన నాన్నని కూడా నాన్న నాన్న అంటాం కదా, అలాగే. ఈ దీక్షలో గురుస్వామిని సాక్షాత్తు అయ్యప్పగా భావించి ఆయన చెప్పింది పొల్లుపోకుండా ఆచరించాలి. మనమైతే అయ్యప్ప స్వామి అని పిలుస్తున్నాం కానీ పురాణాల్లో ఆయన పేరు ఆర్యన్. ఆర్యన్ అంటే చాలా గొప్పవాడు అని అర్థం. అంటే ఎంతో ఆర్తితో అయ్యప్ప అని ప్రేమగా భక్తులు పెట్టుకున్న పేరది. పురాణాల్లో కూడా శబరిమల గుడిని ఆర్యన్ దేవాలయం అని అంటారు. అయ్యప్ప స్వామికి గల ఇంకొక పేరు భూతనాథుడు. సాధారణంగా భూతనాథుడు అని శివుడిని పిలుస్తారు. ఈ భూతనాథుడు అనే పేరు ముగ్గురికి ఉంది. శివుడికి, గణపతికి, అయ్యప్ప స్వామికి. ఏ తండ్రి అయినా తనకున్న ఆస్తిని కొడుకులకి సమానంగా పంచుతారు కదా, అలాగే ఆ పరమేశ్వరుడు తన భూతగణాలని సమానంగా పంచారు. కొన్ని భూతగణాలని గణపతికి, మరికొన్ని అయ్యప్ప స్వామికి పంచారు. భూతాలని పంచుకోవడం ఏంటి అని మీరు అనుకుంటే గనక, ఎగ్జాంపుల్కి గవర్నమెంట్ అందరినీ పరిపాలిస్తుంది. మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని అని వేరు చేసి పరిపాలించదు కదా, అలానే అన్నమాట. పోలీస్ శాఖను ఏర్పాటు చేసి చెడ్డవారిని కంట్రోల్ చేస్తుంది. అలాగే పరమేశ్వరుడు కూడా ఆ లా అండ్ ఆర్డర్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకున్నారు. లేకపోతే మరి ఆ భూతాలు విచ్చలవిడిగా తిరిగేస్తాయి కదా. నిజం చెప్పండి, ఈ భూతాలు ఉంటాయా అంటే ఉంటాయి మరి. లేకపోతే మనం పూజ చేసే ముందు ఉత్తిష్టంతు భూత పిశాచ అని ఎందుకంటాం?
అవి ఆ పరమేశ్వరుని ఆధీనంలో ఉండబట్టి మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. అయ్యప్ప స్వామికి 2 గుణాలున్నాయి. పూర్ణత్వం, పుష్కళత్వం. అంటే ఏమడిగినా, ఎంత అడిగినా అర్హుడికి ఇచ్చేస్తారు. అన్నదాన ప్రభువే అంటారు. అంటే జగతికి అన్నం ఇచ్చి రక్షిస్తున్న ప్రభువు ఆయన. ఇద్దరు మగవాళ్ళకి పిల్లలేంటి అని డౌట్‌తో పూజించిన నాడు, ఎవడైనా పొరుగువాడు నిన్ను ఇలాంటి పూజేంటి అని అడిగినప్పుడు సమాధానం చెప్పలేని నాడు, నీ పూజ వ్యర్థం. జనాలకి ఒక డౌట్ రావచ్చు. మహిషి అలా ఎలా అడిగింది ఈ వరం అని? ఒక రాక్షసి దానికే అన్ని తెలివితేటలున్నప్పుడు, మనల్ని కాపాడే ఆ భగవంతుడికి ఇంకా ఎన్ని తెలివితేటలుంటాయి? చెప్పండి. ఆ శివుడు, విష్ణువు అలా చెయ్యకపోతే ఆ మహిషి ఎన్ని యుగాలైనా బతికే ఉండేది. దీక్షలో నిరంతరం భగవంతుడి గురించి దాహంతో ఉన్నవాడిలా గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. ఈ దీక్షలో గురువుగారు శిష్యుడికి ప్రతీదీ నేర్పిస్తారు. స్నానం చెయ్యడం, తినడంతో సహా. ఇరుముడి అంటే లౌకికంగా బ్రతుకుతూ భగవంతుడిని చేరుకోవడం. ఆ రెండిటిని ముడివేయడమే ఇరుముడి. ఆ ముడి ఒక్క గురువుగారు మాత్రమే భగవంతుని స్వరూపంలో వేస్తారు. ఆ ఇరుముడిని తలన పెట్టుకొని గురువు ఆజ్ఞతో ఆయన చేత సంస్కరింపబడ్డ మాలధారి అయ్యప్పో స్వామియే అని అంటూ శబరిమల చేరుతాడు. ఇంత దీక్షకి ఫలితం ఏంటో తెలుసా? 18 మెట్ల రూపంలో ఉన్న దేవతా సిద్ధులు తమ మీద కాలు పెట్టే అర్హతని వారికివ్వడం. గురువుగారితో సహచర్యం చేసి నీ మార్గం మార్చుకోగలిగితే ఆ అయ్యప్ప స్వామి కరుణ ఎప్పటికీ మీతో ఉంటుంది. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జనని పురానారి భూత్వా పురరపు మపి క్షోభమనయితో స్మరోమి హిత్వా నత్వారతి నయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతీః మోహయిత మహతాం అని ఆదిశంకరాచార్యులు అందరి డౌట్ను పోగొట్టేలా జవాబిచ్చారు. అంటే విష్ణువు అమ్మవారిని ఉపాసించి లోక కళ్యాణం కోసం అమ్మవారి అందం స్వీకరించి జనాలని ఉద్ధరించడానికి ఆమె అంశతో స్త్రీ రూపం ధరించారు. అందుకే అయ్యప్ప స్వామి కూడా చాలా అందంగా కనిపిస్తారు. ఇదో పెద్ద కాంట్రవర్సీ. అయ్యప్ప గుడికి ఆడవారు ఎందుకు వెళ్ళకూడదో తెలుసా? స్వామివారే ఆయన బ్రహ్మచారి గనక ఆడవారు గుడిలోకి రాకూడదనే రూల్ పెట్టారు. అలాంటప్పుడు వెళ్ళకపోతే ఏమి? మరొక రీజన్ ఏంటంటే గుళ్ళో ఎనర్జీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. స్త్రీకి పీరియడ్ టైంలో ఆ ఎనర్జీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అందుకే గుడికి వెళ్ళకూడదు అంటారు. ఆ అప్వర్డ్ ఎనర్జీ ఫ్లో తట్టుకోలేక కొందరికి పీరియడ్స్ ఆగిపోవడం లేదా ఎక్కువ సార్లు రావడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి గుడి నార్మల్ గుడుల కంటే ఎక్కువ ఎనర్జీతో కట్టారు. దానివల్ల సర్టన్ ఏజ్లో ఉన్న ఆడవారు గుడికి వెళ్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానివల్లనే అయ్యప్ప గుడికి ఆడవాళ్ళు వెళ్ళొద్దు అంటారు. పెద్దలు ఏం చెప్పినా మన మంచికే చెప్తారు కదా! పాటిస్తే ఏమవుతుంది? ఆడవారిని పూజించే సంస్కృతి మనది. అలాంటిది వారిని రావద్దని అన్నారంటే అది వారి మంచి కోసమే కదా! కొన్ని ఆలయాలకి మగవారికి ప్రవేశం లేదనే విషయం మీకు తెలుసా? ఒక సంతోషిమాత ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు. అట్టకల్ పార్వతీదేవి ఆలయంలోకి మగవారికి ప్రవేశం లేదు. బ్రహ్మదేవుని ఆలయం పుష్కర్‌లో ఉంది. ఆ ఆలయంలోకి కూడా పురుషులకి ప్రవేశం లేదు. అలానే కేరళలో ఒక దుర్గ గుడి ఉంది. ఆ గుడిలోనికి పురుషులు రారు. కన్యాకుమారిలో వాగతీమాత ఆలయానికి కూడా పురుషులకు ప్రవేశం లేదు. ముజాఫర్పూర్ బీహార్‌లో మాత ఆలయం ఉంది. ఇక్కడ కూడా పురుషులకి ఎలో లేదండి. ఇవన్నీ కాదండి. ఒక చోటికి మనల్ని రావద్దు అంటే ఎందుకెళ్ళాలి? అన్నిటికన్నా, అందరికన్నా ఎవరికి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం కదా మరి. మీకంత అయ్యప్ప భక్తి ఉంటే మీ ఇంటి దగ్గర ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఇలాంటి నియమాలేం లేవు కదా! ఓకే. ఓకే. కూల్. కూల్. ఇప్పుడు మేమొక అయ్యప్ప కథ విన్నాం సరదాగా. ఆ కథ గురించి తెలుసుకుందామా? ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు పాలించే కాలంలో
ఒక శిల్పికి అయ్యప్ప స్వామి కలలో కనిపించారట. ఆ అయ్యప్ప స్వామి మామూలుగా ఉండే రూపం కాకుండా ముక్కు మీద వేలు వేసుకున్నట్టు విగ్రహం చెక్కమని ఆ శిల్పికి చెప్పారట. ఆ విగ్రహాన్ని చూస్తే తాను ఆలోచిస్తున్నట్టు ఉండాలి. ఎవరైనా మహాభక్తుడు వచ్చి నేనేమి ఆలోచిస్తున్నానో చెప్తే అప్పుడు నేను ఆ వేలు తీసేసి అభయ ముద్రలోకి రావాలి. ఇలా చెక్కు అని చెప్పారట. శిల్పి అలాగే చెక్కి గుడిలో ప్రతిష్ఠించారు. శ్రీకృష్ణదేవరాయలు, తరువాత రామరాయలు రాజ్యం పాలించే సమయంలో ఆయన ఈ గుడిని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇలా వింతగా ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం గురించి తెలుసుకొని రామరాయలు అప్పయ్య దీక్షితులు అనే గొప్ప పండితుణ్ణి పిలిపించారు. ఆయన ఉన్మత్త స్తోత్రం శివుని మీద రాసిన గొప్ప మహాకవి. ఈ అప్పయ్య దీక్షితులు శివభక్తుడు, విష్ణు ద్వేషి కాదు. ఇంకొక భక్తుడిని కూడా పిలిచారు. ఆయన విష్ణు భక్తుడు, కానీ శివద్వేషి. ఆ విగ్రహాన్ని చూపించిన రామరాయలు స్వామి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగారు. ఆ ప్రశ్నకి రెండవ భక్తుడు అయ్యప్ప స్వామి ఎందుకిలా ఆలోచిస్తున్నారో అర్థమైంది అన్నారు. విష్ణువుకి కొడుగ్గా పుట్టడం నా అదృష్టం, కానీ శివుడికి పుట్టడం నా దురదృష్టం అని ఆలోచిస్తున్నారు అని అతను చెప్పాడు. అందుకే విష్ణు కొడుకుని కనుక దేవతలు బాగా పూజిస్తారు. కానీ శివుడి కొడుకుని కదా, భూతాలు కూడా నా చుట్టూ తిరుగుతున్నారని బాధపడుతున్నాడని చెప్తాడు. అయినా కూడా అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీయలేదు. దానికి రెండో వ్యక్తి తలదించుకొని పక్కకి జరిగి నిల్చున్నాడు. ఇక ఇప్పుడు అప్పయ్య దీక్షితుల వంతు వచ్చింది. స్వామివారు ఏమి ఆలోచిస్తున్నారని రామరాయలు అడిగారు. దానికి దీక్షితులు గారు, మా అమ్మ గౌరీదేవి. ఎందుకంటే శివుడికి భార్య కావడం వల్ల, అంటే మా నాన్న భార్య కాబట్టి నాకు తల్లే. అయితే నాకు లక్ష్మీదేవి ఏమవుతుంది అంటే, తల్లికి భార్య ఉండదు కదా, మరి అలాంటప్పుడు నాకు లక్ష్మీదేవిని ఏమని పిలవాలి అని ఆలోచిస్తున్నారు అని అన్నారు. ఆ మాట వినగానే అయ్యప్ప స్వామి ముక్కు మీద వేలు తీసి అభయహస్తం చూపించారు. ఎవరైతే అయ్యప్ప స్వామిని పూజిస్తారో వారికి సకల సిద్ధి లభించి శివకేశవ అనుగ్రహం కలుగుతుంది అని అప్పయ్య దీక్షితులు చెప్పారు. రామరాయలు సంతోషించి అప్పయ్య దీక్షితుల మెడలో మాల వేసి సత్కరించారు. శివకేశవ అభేదం లేనివాడు మన అయ్యప్ప స్వామి. శివుని కేశవుని వేరువేరుగా చూసేవారికి ఆ అయ్యప్ప తత్వం ఎప్పటికీ అర్థం కాదు. స్వస్తి. సరే అండి, మరి అయ్యప్ప స్వామి దీక్ష గురించి, అయ్యప్ప స్వామి గురించి ఒక చిన్న కథ విన్నారు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ 2 Voices 1 Story. Thank you.